ఓం నమఃశివాయ. జగత్తుకు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తూ వ్యాసభగవానుని దయతో మనకు అందిన పరమ పవిత్రమైన శ్రీ శివమహాపురాణ ప్రవచన యజ్ఞంలో 13వ భాగాన్ని మనం ప్రారంభిద్దాం. మునులందరూ ఎంతో శ్రద్ధగా వింటుండగా సూతుడు ఉత్సాహంగా దక్షయజ్ఞం గాథను ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. తపోధనులారా, శ్రద్ధగా వినండి. ఒకప్పుడు దక్ష ప్రజాపతి కనకల తీర్థం అనే పవిత్రమైన ప్రదేశంలో ఒక గొప్ప యజ్ఞాన్ని ప్రారంభించాడు. ఆ యజ్ఞానికి ముల్లోకాలలో ఉన్నవారందరినీ ఆహ్వానించాడు. శివుని మాయలో పడిపోయిన ఆ ఋషులు, దేవతలు మరియు ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్లు తమ భార్యాపిల్లలతో సహా ఎంతో ఆనందంగా ఆ యజ్ఞానికి వెళ్లారు. అగస్త్యుడు, కశ్యపుడు, అత్రి, వామదేవుడు, భృగువు, దధీచి, వ్యాసుడు, భారద్వాజుడు, గౌతముడు, పైలుడు, పరాశరుడు, గర్గుడు, భార్గవుడు మరియు వైశంపాయనుడు లాంటి ఎంతోమంది గొప్ప మహర్షులు అక్కడికి విచ్చేశారు. సమస్త దేవతలు, దిక్పాలకులు మరియు ఉపదేవతలు అందరూ ఎంతో ఉత్సాహంగా తమ వాహనాల మీద అక్కడికి చేరుకున్నారు. ఆ దక్షుడు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడిని, వైకుంఠం నుండి ఆ విష్ణుమూర్తిని ఎంతో గౌరవంగా ప్రార్థించి తన వెంట తీసుకువెళ్లాడు. 1000 రూపాలు ఉన్న ఆ అగ్నిదేవుడు స్వయంగా ఆ యజ్ఞంలో వేసే హవిస్సులను తీసుకోవడానికి అక్కడికి వచ్చాడు. సాక్షాత్తు ఆ యజ్ఞపురుషుడే ఎంతో అందమైన ఆకారంతో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. దేవతల శిల్పి అయిన ఆ విశ్వకర్మ తన నైపుణ్యంతో అక్కడ ఎన్నో అద్భుతమైన భవనాలను నిర్మించాడు. యజ్ఞానికి వచ్చిన వారందరికీ దక్షుడు ఆ భవనాలలో బస ఏర్పాటు చేశాడు. దిక్పాలకులందరూ తమ ఆయుధాలను పట్టుకొని ఆ యజ్ఞశాలకు కాపలాదారులుగా నిలబడ్డారు. 18,000 మంది ఋత్విక్కులు ఆ యజ్ఞంలో హోమాలు చేశారు. 64,000 మంది దేవర్షులు ఉద్గాతలుగా కూర్చున్నారు. అదే సంఖ్యలో హోతలు కూడా ఆ యజ్ఞంలో పాల్గొన్నారు. ఆ యజ్ఞానికి విష్ణుమూర్తి అధ్యక్ష స్థానంలో ఉండగా బ్రహ్మదేవుడు పితామహుడి స్థానంలో ఉండి ఆ యజ్ఞాన్ని ఒక గొప్ప ఉత్సవంలాగా నడిపిస్తున్నారు. నారదుడు లాంటి ఋషులను, సప్తర్షులను, గంధర్వులను, విద్యాధరులను, సిద్ధులను, నాగులను మరియు రాజులను, మంత్రులను అందరినీ ఆ దక్షుడు తడి యజ్ఞానికి ఆహ్వానించాడు. యజ్ఞదీక్షను తీసుకొని చేతికి రక్షాబంధనం కట్టుకొని పుణ్యాహవచనం పూర్తి చేసిన ఆ దక్షుడు తన భార్యతో కలిసి ఆ యజ్ఞవేదిక మీద ఎంతో ప్రకాశమానంగా వెలిగిపోతున్నాడు. కాని శివుని మీద అకారణంగా ద్వేషాన్ని పెంచుకున్న ఆ దక్షుడు చేతిలో పుర్రెను పట్టుకునే ఆ శివుడికి యజ్ఞంలో పాల్గొనే అర్హత లేదు అని నిర్ణయించుకుని ఆ శివపార్వతులనిద్దరినీ ఆ యజ్ఞానికి కనీసం ఆహ్వానించలేదు. ఇంతలో ఆ యజ్ఞశాలలో ఎక్కడ చూసినా ఆ శంకరప్రభువు కనిపించకపోవడంతో పరమశివభక్తుడైన ఆ దధీచి మహర్షి ఎంతో బాధతో ఉద్రేకంగా ఇలా అన్నాడు: ఓ దేవర్షులారా, నేను చెప్పేది శ్రద్ధగా వినండి. ఈ గొప్ప యజ్ఞ మహోత్సవానికి ఆ శంభుడు ఎందుకు రాలేదు? మునులు, లోకపాలురు మరియు సకల దేవతలు అందరూ వచ్చారు కదా, మరి ఆ శంభుడు ఒక్కడే ఎందుకు రాలేదు? ఎవరి దయవల్ల సుఖాలు శుభాలు కలుగుతాయని ఈ వేదాలన్నీ చెబుతున్నాయో అటువంటి ఆ నీలకంఠుడు, పురాణ పురుషుడు అయిన ఆ శంకరుడు ఇక్కడ ఎక్కడా కనిపించడం లేదేమిటి అని ప్రశ్నించాడు. ఓ దక్ష, ఎవరిని తలచుకుంటేనే అమంగళాలు కూడా గొప్ప మంగళాలుగా మారిపోతాయో, ఎవరి చూపు పడితేనే ఈ లోకాలన్నీ పవిత్రమవుతాయో అటువంటి ఆ శివుడిని వెంటనే ఆ విష్ణువు చేతగాని లేదా బ్రహ్మచేతగాని ఆహ్వానించేలా చెయ్యి. సతీదేవితో సహా ఆ పరమశివుణ్ణి ఎలాగైనా సరే ఎంతో గౌరవంగా ఇక్కడికి తీసుకురండి. ఆయన వస్తేనేగాని ఈ యజ్ఞం ఎప్పటికీ పూర్తి కాదు అని దధీచి మహర్షి చెప్పాడు. కాని రోగం ముదిరిపోయిన వాడికి మందు ఎలాగైతే పనిచెయ్యదో అలాగే విపరీతమైన గర్వంతో ఉన్న ఆ దక్షుడికి దధీచి మాటలు ఏమాత్రం బుర్రకెక్కలేదు. ఆ సమయంలో మూర్ఖుడైన ఆ దక్షుడు విపరీతమైన కోపంతో పైకి మాత్రం చిరునవ్వు నటిస్తూ ఇలా అన్నాడు: ఓ దధీచి, ఈ జగత్తుకు ఆ విష్ణుమూర్తే అసలైన ఆధారం. సనాతన ధర్మమంతా ఆయనలోనే నిలబడి ఉంది.
ఎవరిలో ఈ వేదాలు, యజ్ఞాలు మరియు కర్మఫలాలు అన్నీ దాగి ఉన్నాయో అటువంటి విష్ణుమూర్తి వచ్చాడు కదా. ఈ లోకాలకు తాత అయిన ఆ బ్రహ్మదేవుడు సమస్త వేదాలతో, శాస్త్రాలతో ఇక్కడ మన ముందు కూర్చున్నాడు కదా. దేవతలకు రాజైన ఆ ఇంద్రుడు కూడా ఇక్కడే కూర్చున్నాడు కదా. ఈ యజ్ఞానికి రాదగిన వాళ్లు, పవిత్రమైన వాళ్లు, వేదాలు చదివిన వాళ్లు అందరూ ఇక్కడికి వచ్చారు కదా. మరి ఇక్కడ ఆ రుద్రునితో మనకు ఏం పని ఉంది? వాడు ఒక కులం, గోత్రం, తల్లి తండ్రి ఎవ్వరూ లేని ఏకాకి, శ్మశానంలో దయ్యాలు, భూతాలతో తిరిగేవాడు. ఇక నా కూతురు సతీదేవి గురించి అడుగుతావేమో. తండ్రి స్థానంలో ఉన్న బ్రహ్మదేవుడు స్వయంగా అడిగాడు కాబట్టి నేను నా కూతుర్ని ఆ శివుడికి ఇచ్చి పెళ్లి చేశాను, అంతే. ఇలాంటి మాటలు ఇక్కడ మరెప్పుడూ మాట్లాడకు, మరెక్కడా చెప్పకు. మీరందరూ కలిసి నా ఈ యజ్ఞాన్ని విజయవంతం చేసి నన్ను సంతోషపెట్టండి అని దక్షుడన్నాడు. దక్షుని నోటి నుండి వచ్చిన ఆ అజ్ఞానపు మాటలకు ఎంతో బాధపడిన దధీచి మహర్షి, సాక్షాత్తూ ఆ శివుడు లేని ఈ యజ్ఞం ఒక అపవిత్రమైన కర్మలాంటిది, భవిష్యత్తులో ఇక్కడ ఎంతో గొప్ప వినాశనం జరగబోతోంది అని చెప్పి వెంటనే కోపంగా అక్కడి నుండి వెళ్లిపోయాడు. అతని వెంటే మిగిలిన శివభక్తులంతా కూడా ఆ యజ్ఞశాల నుండి బయటకు నడిచారు. అప్పుడు దక్షుడు ఎంతో వెకిలిగా నవ్వుతూ, ఆ శివభక్తుడైన దధీచి మరియు అతనిలాంటి మిగిలిన వాళ్లందరూ నా యజ్ఞశాల నుండి వెళ్లిపోవడం నాకెంతో శుభకరం. అలాంటి మూర్ఖులను, వేదాలు నమ్మని వాళ్లను, దురాచారాలు చేసేవాళ్లను ఈ యజ్ఞంలోకి అసలు రానియకూడదు. మీరందరూ ఈ యజ్ఞాన్ని సఫలం చెయ్యండి అని చెప్పగా అప్పుడు ఋషులందరూ హోమంలో ఆహుతులు వేయడం ప్రారంభించారు. మునులారా, అక్కడ దక్షుని ఇంట్లో ఆ యజ్ఞక్రియ అలా నడుస్తూ ఉండగా ఇక్కడ హిమాలయ పర్వత ప్రాంతంలో ఉన్న గంధమాదన పర్వతం మీద తన చెలికత్తెలతో కలిసి నీటి కొళనిలో ఆడుకుంటున్న ఆ సతీదేవి ఆకాశంలో చంద్రుడు తన భార్య రోహిణితో కలిసి వెళ్లడాన్ని చూసింది. వాళ్లను చూసి తన ప్రాణ స్నేహితురాలైన విజయను పిలిచి ఆ రోహిణీ చంద్రులు ఎక్కడికి వెళుతున్నారో తెలుసుకొని రమ్మని ఆజ్ఞాపించింది. వారి ద్వారా దక్షుడు చేస్తున్న ఆ గొప్ప యజ్ఞం గురించి తెలుసుకున్న విజయ ఎంతో బాధపడుతూ ఆ విషయాన్ని తీసుకువచ్చి సతీదేవికి చెప్పింది. ఆ వార్త విన్న సతీదేవి ఎంతో ఆశ్చర్యపోయి, కన్న కూతురునైన నన్ను నా తల్లిదండ్రులు ఆ యజ్ఞానికి ఎందుకు పిలవలేదు అని మనసులో ఎంతో మదనపడి ఎలాగైనా సరే ఆ యజ్ఞానికి వెళ్లాలని నిర్ణయించుకొని తన కొలువుకూటంలో ఉన్న భర్త అయిన ఆ శంకరుణ్ణి దగ్గరకు వెళ్ళింది. చుట్టూ ఎంతోమంది శివగణాలతో, నందిలాంటి గొప్ప గొప్ప వీరులతో కూర్చున్న ఆ పరమేశ్వరుడు ఆశ్చర్యంతో సతీదేవిని ఇలా ప్రశ్నించాడు. దాక్షాయిణి, నువ్వు ఇలా హఠాత్తుగా ఆశ్చర్యంగా నా సభలోకి రావడానికి కారణం ఏమిటి అని అడిగాడు. అప్పుడు సతీదేవి, ప్రభువు, నా తండ్రి అయిన దక్షుడు ఒక గొప్ప యజ్ఞం చేస్తున్నాడని నేను విన్నాను. ఆ యజ్ఞానికి దేవతలు, మునులు అందరూ తమ భార్యలతో కలిసి వెళ్లారని కూడా విన్నాను. అక్కడికి వెళ్లడానికి మీకు ఎందుకిష్టం కలగలేదు? మనకిష్టమైన వాళ్లతో, మంచి మనసు ఉన్న వాళ్లతో కలిసి ఉండడం ఎంతో ఆనందాన్నిస్తుంది కదా. కాబట్టి నాథా, మనమిద్దరం కలిసి మా పుట్టింటికి వెళదాం, దయచేసి ప్రయాణానికి ఏర్పాట్లు చెయ్యండి అని కోరింది. సమస్తం తెలిసిన ఆ ఈశ్వరుడు సతీదేవు మాటలు విని భవిష్యత్తులో జరగబోయే ఆ ఘోరాన్ని ఊహించి ఆమెను సముదాయిస్తూ ఇలా అన్నాడు. దాక్షాయిణి, మీ తండ్రి యజ్ఞానికి వెళ్లడం నాకు ఎంతో ఇష్టమే. కాని మీ తండ్రి మనలను అక్కడికి ఆహ్వానించలేదు కదా. ఎవరైతే పిలవకుండా ఇతరుల ఇంటికి వెళతారో వాళ్లు మరణంతో సమానమైన గొప్ప అవమానాన్ని, దుఃఖాన్ని పొందుతారు. కనీస ఆహ్వానం లేకుండా వెళితే సాక్షాత్తు ఆ దేవేంద్రుడైనా సరే అక్కడ చులకనైపోతాడు. ఇక సామాన్యుల గురించి చెప్పేదేముంది? అందుకని మీ తండ్రి యజ్ఞానికి పిలుపు లేకుండా వెళ్లడం ఏమాత్రం తగదు. మన సొంత వాళ్లు మనలను చూసి నిందిస్తే కలిగే ఆ మానసిక బాధ ఒక శత్రువు బాణంతో కొట్టినా కూడా కలగదు. ఇది అసలైన సత్యం. నేను నీకు చెప్పాను, ఇక నీ ఇష్టం అని శివుడన్నాడు. కాని పుట్టింటి మీద ఉన్న విపరీతమైన ప్రేమ వల్ల ఆ సతీదేవి శంకరుని మంచి మాటలను కూడా పట్టించుకోకుండా ఇలా అంది. నాథా, మీ రాక వల్లనే నా తండ్రి యజ్ఞం సఫలమవుతుంది. కన్న కూతురునైన నన్ను నా తల్లిదండ్రులు ఆ యజ్ఞానికి ఎందుకు పిలవలేదో నేను నా తండ్రి నోటితో స్వయంగా వినాలనుకుంటున్నాను. అక్కడికి వచ్చిన దేవతలు, మునుల అభిప్రాయాలు ఏమిటో కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. అయినా సరే పుట్టింటి వాళ్ల విషయంలో పిలిచారు, పిలవలేదు అనే పట్టింపులు ఏముంటాయి చెప్పండి? నేను ఆ యజ్ఞానికి వెళతాను, దయచేసి నాకు అనుమతివ్వండి అని ఆమె అడిగింది.
సతీదేవి మాటలకు సకల సాక్షి అయిన ఆ శంకరుడు సరే అని అనుమతి ఇచ్చి ఎంతో గొప్ప రాజమర్యాదలతో, అలంకారాలతో, గొడుగులు, విసనకర్రలతో ఎంతో అద్భుతంగా ఆమెను పుట్టింటికి సాగనంపాడు. నవరత్నాలతో, బంగారంతో అలంకరించిన ఆ నందీశ్వరుని మీద సతీదేవి కూర్చుంది. శివుని ఆజ్ఞతో ఎంతో ఉత్సాహంగా 60,000 మంది రుద్రగణాలు ఆమె వెంట నడిచారు. ఆ ప్రయాణంలో వామదేవగణాలు శివుని లీలలను పాటలుగా పాడారు. ప్రమథగణాలు నాట్యం చేశారు. తండువు అనేవాడు తాండవ నృత్యం చేస్తుంటే భృంగి అనేవాడు వాణ్ణి అనుకరిస్తూ మధ్య మధ్యలో చేతకానివాడిలాగా పడిపోతూ లేస్తూ అందరినీ కడుపు నవ్వించాడు. అందరూ ఆ భృంగిని అనుకరించడంతో అక్కడ నవ్వుల కోలాహలం మిన్నంటింది. ఆ విధంగా జగన్మాత అయిన ఆ సతీదేవి ఎంతో శోభాయమానంగా ప్రయాణించి పుట్టింటికి చేరుకుంది. అక్కడ దక్షుని యజ్ఞం ఎంతో వైభవంగా కొనసాగుతోంది. అందరూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. సతీదేవి తన వాహనమైన ఆ నందిని దిగి ఒంటరిగా ఆ యజ్ఞశాల లోపలికి వెళ్ళింది. ఆమె తల్లి అయిన అసిక్ని మరియు ఆమె సోదరీమణులు ఆమెకి ఎంతో ఆప్యాయంగా మర్యాదలు చేశారు. కాని ఆ దక్షుడు ఆమెను చూసినా సరే కనీసం పట్టించుకోకుండా ఏమాత్రం ఆదరణ కనబర్చలేదు. దక్షుడికి భయపడి అక్కడ ఉన్న మిగిలిన వారు ఎవ్వరూ కూడా ఆమెను కనీసం పట్టించుకోలేదు. ఈ విధంగా పుట్టింటిలో అందరిచేత అవమానించబడిన ఆ సతీదేవి ఎంతో ఆశ్చర్యంతో తన తల్లిదండ్రులకు నమస్కారం చేసింది. ఆ యజ్ఞవేదిక మీద విష్ణువులాంటి దేవతలందరికీ పెట్టిన హవిస్సు భాగాలను ఆమె చూసిందిగాని ఆ రుద్రుడికి మాత్రం ఎలాంటి భాగం అక్కడ పెట్టలేదు. అది చూసిన సతీదేవికి పట్టరానంత కోపం వచ్చి తన చూపులతోనే దహిస్తుందా అన్నట్లుగా ఆ దక్షుణ్ణి చూసింది. అక్కడ ఉన్న మిగిలిన వాళ్లందర్నీ కూడా అంతే కోపంగా చూసింది. ఆ తర్వాత తన తండ్రిని ఇలా నిలదీసింది. తండ్రి, ఎంతో గొప్ప మంగళస్వరూపుడైన ఆ శంభుడిని నువ్వు ఎందుకు ఆహ్వానించలేదు? ఆయన ఈ సృష్టికంతటికీ చైతన్యాన్నిచ్చేవాడు కదా. ఆయనే ఒక గొప్ప యజ్ఞస్వరూపుడు కదా. ఆయన లేకుండా ఈ యజ్ఞం ఎలా పూర్తవుతుంది? ఆయన పేరు తలచుకోకుండా చేసే కర్మలన్నీ అపమిత్రమే కదా. అటువంటి రుద్రుడిని నువ్వొక సామాన్య దేవుడిలాగా భావించి ఘోరంగా అవమానించావు. ఇక్కడున్న దేవతలందరికీ ఆయా అధికారాలను ఇచ్చింది ఆయనే కదా. అటువంటి గొప్ప శివుడి తత్వాన్ని నువ్వు తెలుసుకోలేకపోయినావు. నీ బుద్ధి పూర్తిగా చెడిపోయింది. అసలు ఆ శంభుడు లేని ఈ యజ్ఞానికి ఈ దేవతలు, ఋషులు ఎలా వచ్చారు అని సతీదేవి నిలదీసింది. ఆ విధంగా తండ్రిని మందలించిన సతీదేవి విష్ణుమూర్తిని చూసి కోపంగా, ఓ హరి, సగుణ నిర్గుణ స్వరూపుడైన ఆ రుద్రుడి గురించి నీకు తెలియదా? నువ్వు వరాహ అవతారంలాంటి ఎన్నో అవతారాలు ఎత్తడానికి కారణం ఆయనే కదా. అయినా సరే నీకు జ్ఞానోదయం కాలేదు. ఆ రుద్రుడు లేకుండా నువ్వు తగుదనమ్మా అని ఈ యజ్ఞభాగాన్ని తీసుకోవడానికి ఎలా వచ్చావు అని ఎత్తిపొడిచింది. అదే కోపంతో బ్రహ్మదేవుణ్ణి చూసి, ఓ పితామహ, 5 ముఖాలున్న నువ్వు ఆ రుద్రుని ఎదుట గర్వాన్ని ప్రదర్శిస్తే ఆయన నీ ఒక్క తలకాయను తుంచేసి నిన్ను 4 ముఖాలున్నవాడిగా చేశాడు కదా. అయినా నీకు బుద్ధి రాలేదా అని నిలదీసింది. ఓ ఇంద్ర, మహాదేవుని పరాక్రమం నీకు తెలియదా? ఆయన కోపానికి నీ వజ్రాయుధం కాలి బూడిదైపోయింది కదా. ఓ అత్రి వశిష్ఠ మునులారా, పూర్వం ఆ దారుకావనంలో ఆ రుద్రుడు బిచ్చగాడి వేషంలో వచ్చినప్పుడు మీరు ఆయన్ని శపించగా ఆయన లింగరూపంలో ఈ జగత్తునంతటినీ దహించివేశాడు కదా అని అందరికీ గట్టిగా బుద్ధి చెప్పింది. ఈ విధంగా జగన్మాత అయిన ఆ సతీదేవి విపరీతమైన కోపంతో ప్రశ్నించగా అక్కడ ఉన్నవారందరూ భయంతో వణికిపోతూ ఏమీ మాట్లాడలేక ఉండిపోయారు. అప్పుడు దక్షుడు కలుగుజేసుకుని ఇలా అన్నాడు. ఓ సతీ, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. అసలు నీకిక్కడ ఏం పని ఉందని మేము పిలవకుండానే వచ్చావు? నీ భర్త ఒక అమంగళకరమైనవాడు, వేదాలకు దూరమైనవాడు. అందువల్లే నేను వాణ్ణి ఆహ్వానించలేదు. మరి కాళ్లు కడిగి కన్యాదానం ఎందుకు చేశావు అని నువ్వడగవచ్చు. దానికి కేవలం ఆ బ్రహ్మదేవుని మాటే కారణం. నా కన్న కూతురువి కాబట్టి నీకు ఒకటే మాట చెబుతున్నాను, విను. ఎలాగూ వచ్చావు కాబట్టి ఈ యజ్ఞం పూర్తయ్యే వరకు ఉండి ఆ తర్వాత వెళ్ళిపో. ఇక మీదట ఒక్క మాట కూడా మాట్లాడకు అని దక్షుడన్నాడు. తండ్రి అన్న ఆ ఘోరమైన మాటలకు ఎంతో కుంగిపోయిన సతీదేవి తన భర్త వద్దు అని చెప్పినా వినకుండా ఇక్కడికి వచ్చిన తన బుద్ధి తక్కువతనాన్ని తిట్టుకొని, మళ్లీ నా భర్తకు నేను నా ముఖాన్ని ఎలా చూపించుకోవాలి అన్న గొప్ప ఆత్మన్యూనతా భావంతో విపరీతమైన కోపంతో ఒక మహాసర్పం బుసలు కొడుతున్నట్లుగా పెద్దగా నిట్టూర్పులు విడుస్తూ ఇలా అంది.
ఈ లోకంలో ఎవడైతే ఆ మహాదేవుణ్ణి నిందిస్తాడో మరియు ఎవడైతే ఆ నింద వింటాడో వాళ్ళిద్దరూ శాశ్వతంగా నరకానికి పోతారు. కాబట్టి నేను నా ఈ దేహాన్ని అగ్నికి ఆహుతి చేస్తాను. నా ప్రాణనాథుని గురించి ఇన్ని ఘోరమైన మాటలు విన్న తరువాత నాకు ఈ శరీరంతో ఇంకేం పని ఉంది? చేతనైతే ఆ శివుణ్ణి నిందించిన వాడి నాలుకను కోసేయాలి, లేదా 2 చెవులు మూసుకొని అక్కడి నుండి వెళ్ళిపోవాలి. కాని పుట్టింటి ప్రేమ వల్ల నేను ఈ 2 పనులు చెయ్యలేని ఒక చేతకాని దాన్ని అయ్యాను అని తన మనసులో బాధపడి అక్కడున్న వారందర్నీ ఉద్దేశించి ఇలా ధర్మాన్ని బోధించింది సతీదేవి. ఓ తండ్రి, సకల ప్రాణుల పట్ల సమభావంతో ఉండే ఆ శంభుని మీద తప్ప మరెవరైనా ఇలా కక్ష కడతారా? నీలాంటివాడు ఆ శివుణ్ణి నిందించడం ఏమాత్రం క్షమించరాని నేరం. ఒక సామాన్య మనిషి కేవలం శివ అనే ఆ 2 అక్షరాలు పలికితే చాలు వాడికి ముక్తి లభిస్తుంది అని గొప్ప గొప్ప జ్ఞానులు చెబుతారు. అటువంటి శంకరుడిని నువ్వు నిందించావు. కోరి వచ్చిన భక్తులకు ఎంతో ప్రేమగా వరాలిచ్చేవాడు ఆ శంభుడు. వేదాలు ప్రవృత్తి మార్గం మరియు నివృత్తి మార్గం అని కర్మలు 2 రకాలుగా ఉంటాయని చెబుతున్నాయి. ఆ రెండూ ఒకదానికొకటి పూర్తిగా విరుద్ధమైనవి. ఒకే మనిషి ఆ రెండింటినీ ఒకేసారి ఎప్పటికీ ఆచరించలేడు. కాని ఆ శివుడికి ఆ కర్మలతో ఎలాంటి సంబంధం లేదు. ఆయన వాటన్నిటికీ అతీతుడు. ఆ వృషభధ్వజుడైన నా భర్త ఎప్పుడూ నన్ను దాక్షాయణి అని ఎంతో ప్రేమగా పిలుస్తాడు. ఇక మీదట ఆయన ఆ పేరుతో పిలిచినప్పుడల్లా నా మనసు ఎంతో కష్టపడుతోంది. నీ శరీరం నుండి పుట్టిన ఈ దేహం నాకు ఒక శవంలాగా అపవిత్రంగా అనిపిస్తోంది. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణం నేను ఈ శరీరాన్ని వదిలేసి ఆ పరమశివుని పాదాల దగ్గర సుఖాన్ని పొందుతాను అని సతీదేవి భయంకరమైన శపథం చేసింది. అక్కడున్న దేవతలను మునులను ఉద్దేశించి మూర్ఖుల్లాగా మారి ఆ శివునికి ఈ యజ్ఞంలో భాగం ఇవ్వని మీరందరూ ఖచ్చితంగా గొప్ప వినాశనాన్ని పొందుతారు అని వాళ్లందర్నీ శపించి తన ప్రాణప్రియుడైన ఆ శంకరుణ్ణి మనసులో తలచుకుంది. ఆ తరువాత సతీదేవి మౌనాన్ని వహించి ఎంతో ప్రశాంతమైన మనసుతో తన భర్తను ఎంతో ప్రేమగా స్మరించి ఉత్తర దిక్కుగా నేలమీద కూర్చొని నీటితో ఆచమనం చేసి ఒక పవిత్రమైన వస్త్రంతో తనను తాను కప్పుకొని కళ్ళు మూసుకొని గొప్ప యోగమార్గంలోకి ప్రవేశించింది. తన శరీరంలోని ప్రాణ అపానవాయువులను 2 సమానం చేసి ఉదానవాయువును నాభిచక్రం నుండి కిందికి లాగి దాన్ని తన బుద్ధితో కలిపి గుండెల్లో నిలిపి తన గొంతు ద్వారా 2 కనుబ్రమ్మల మధ్యకు చేర్చింది. ఆ గొప్ప యోగమార్గం ద్వారా ఆమె తన శరీరం లోపల ఉన్న వాయువును అగ్నిగా మార్చింది. ఆ మరుక్షణంలోనే పాములను ఆభరణాలుగా ధరించిన ఆ శివుని భార్య అయిన సతీదేవి పాదపద్మాల నుండి ఒక భయంకరమైన యోగాగ్ని పుట్టుకొచ్చింది. ఆ అగ్ని ఎలా ఉందంటే ఆ మహాదేవి తన అలంకారం కోసం పాదాలకు పూసుకున్న ఎర్రటి పారాణిలాగా ఎంతో శోభాయమానంగా కనిపిస్తున్నాడు. ఆమె నడుము వరకు వ్యాపించి ఆ అద్భుతమైన దేహానికి ప్రదక్షిణలు చేస్తున్న ఆ మంటల కాంతి ఆమె నడుముకు పెట్టుకున్న ఒక ఎర్రటి వడ్డాలంలాగా ఒక ఆభరణంలాగా కనిపిస్తున్నాడు. ఆ వక్షస్థలం వరకు పైకి లేచిన ఆ భయంకరమైన అగ్ని ఆ దాక్షాయిణి తన దేహానికి పూసుకున్న ఎర్రటి కుంకుమ పువ్వు పూతలాగా ఒక అలంకారంలాగా కనిపిస్తున్నాడు. ఒక్కసారిగా 7 నాలుకలను చాచి ఆ చంద్రశేఖరుని భార్య నుదుటి వరకు వ్యాపించిన ఆ అగ్నిదేవుడు ఆమె నుదుటి మీద బాలసూర్యుని కాంతితో మెరిసిపోతున్న ఒక కుంకుమ బొట్టులాగా ప్రకాశిస్తున్నాడు. ఆమె పాపిడి వరకు ఎగబాకిన ఆ మంటల కాంతి సింధూరంలాగా ఎంతో అద్భుతంగా కనిపిస్తున్నాడు. కొండ శిఖరాల్లాంటి నాలుకలను బయటకు చాచి ఆమె దేహాన్ని చుట్టుముట్టిన ఆ భయంకరమైన జ్వాలల మధ్యలో ఆ శంకర పత్ని అయిన సతీదేవి 7 కొండల మధ్యలో కొలువై ఉండి ఈ లోకాలను కాపాడే ఆ పవిత్రమైన బాలా త్రిపుర సుందరిలాగా ఎంతో ఉత్కృష్టంగా గొప్ప తేజస్సుతో వెలిగిపోతూ కనిపిస్తోంది. ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసి అక్కడ ఉన్నవారందరూ నోట మాటరాక పిచ్చివాళ్లలాగా చూస్తుండగానే క్షణాల వ్యవధిలో ఎలాంటి పాపాలు లేని ఆ సతీదేవి ఆమె కోరిక ప్రకారం ఆ మంటలలో కాలి బూడిదైపోయి కిందపడిపోయింది. ఆ ఘోరమైన దృశ్యాన్ని చూసిన వారందరూ భయంతో ఆశ్చర్యంతో ఒక్కసారిగా పెద్దగా హాహాకారాలు చేశారు. వాళ్లందరూ ఆ దక్షుణ్ణి ఘోరంగా తిడుతూ తాము చేసిన గొప్ప తప్పుకు వాళ్లని వాళ్లే నిందించుకుంటూ ఆ యజ్ఞంలో జరిగిన మహాపాపాన్ని తెలుసుకున్నారు.
సతీదేవికి జరిగిన ఆ ఘోరాన్ని చూసిన ఆ రుద్రుని సేవకులు, మహాబలవంతులైన ఆ 60,000 మంది రుద్రగణాలు విపరీతమైన కోపంతో పెద్దగా అరుస్తూ హాహాకారాలు చేసి తమ ఆయుధాలను పైకెత్తి వాద్యధ్వనులతో దిక్కులు దద్దరిల్లేలా ఆ యజ్ఞశాలలో ప్రళయాన్ని సృష్టించడం ప్రారంభించారు. వాళ్లల్లో కొంతమంది భరించలేని విచారంతో తమ ఆయుధాలతో తమ్ము తాము నరుక్కొని ప్రాణాలు వదిలారు. అలా చావగా మిగిలిన వారంతా ఆ దక్షుణ్ణి సంహరించడానికి ముందుకురికారు. ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసిన ఆ భృగు మహర్షి వెంటనే ఆ యజ్ఞాన్ని నాశనం చేస్తున్న ఆ శివగణాలను సంహరించడానికి యజుర్వేద మంత్రాలు చదువుతూ దక్షిణ అగ్నిలో హోమం చేశాడు. మంత్రప్రభావం వల్ల ఆ అగ్నిహోత్రం నుండి రిభువులు అనే దేవతలు వేలాదిగా పుట్టుకొచ్చారు. మహర్షులారా, ఆ సమయంలో ఆ శివగణాలకు ఆ రిభువులకు ఎంతో భయంకరమైన యుద్ధం జరిగింది. బ్రహ్మదేవుని తేజస్సుతో పుట్టిన ఆ రిభువుల పరాక్రమాన్ని తట్టుకోలేక ఆ శివగణాలు అక్కడి నుండి పారిపోయారు. అప్పుడు ఇంద్రుడు లాంటి దేవతలు, లోకపాలులు, మరుద్గణాలు, విశ్వేదేవతలు, అశ్వినీ దేవతలు మరియు గొప్ప గొప్ప ఋషులు అందరూ ఏమీ చెయ్యలేక ఉండిపోయారు. కొంతమంది విష్ణుమూర్తిని ప్రార్థించారు. మరికొంతమంది ఎలాంటి అడ్డంకులు లేకుండా ఈ యజ్ఞాన్ని ఎలా పూర్తి చెయ్యాలా అని భయంతో ఒకరినొకరు మాట్లాడుకుంటున్నారు. కాని ఎంతో తెలివైన ఆ విష్ణుమూర్తి మాత్రం ఆ సతీదేవి తన దేహాన్ని త్యాగం చేయడం వల్ల మరియు ఆ శివగణాలను ఆ యజ్ఞశాల నుండి తరిమివేయడం వల్ల భవిష్యత్తులో ఆ పరమేశ్వరుని కోపం వల్ల జరగబోయే ఆ మహాప్రళయాన్ని ఊహించి మనసులో ఎంతో ఆందోళన పడ్డాడు. మునులారా, భయంకరమైన ఆ భయంకర యుద్ధ వాతావరణంలో ఆకాశవాణి అక్కడ ఉన్నవారందరికీ వినిపించేలా ఆశ్చర్యంగా ఇలా పలికింది: ఓ దక్ష, అసలైన పరమాత్మ తత్వాన్ని తెలుసుకోకుండా నువ్వు ఈ యజ్ఞక్రియను చేస్తున్నావు. నువ్వు కేవలం ఒక గొప్పల కోసం ఈ పని చేసిన పరమ దుర్మార్గుడవయ్యావు. గొప్ప శివభక్తుడైన ఆ దధీచి మహర్షి చెప్పిన మంచి మాటలను నువ్వు చెవికెక్కించుకోలేదు. ఒకవేళ ఆయన మాటలను నువ్వు పాటించి ఉంటే ఈ లోకాలకంతటికీ ఆనందం మరియు శుభం కలిగి ఉండేది. సర్వమంగళకారిణి అయిన ఆ సతీదేవిని నువ్వు ఘోరంగా అవమానించావు. ఆ బ్రహ్మదేవుని కొడుకును అనే అహంకారంతో నువ్వు పూర్తిగా మోహంలో పడిపోయావు. ఆ పరమేశ్వరుని సగభాగమైన ఆమె ఈ సృష్టికే కారణమైన సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపిణి. ఆ శంభుడు ఈ గుణాలన్నిటికీ అతీతమైనవాడు. అటువంటి ఈ జగత్తుకే కారణమైన ఆ శివునికి యజ్ఞంలో భాగం ఇవ్వకుండా నువ్వు ఎప్పటికీ క్షమించరాని మహాపాపం చేశావు. ఆదిశేషుడు ఎవరి పాదధూళిని ప్రతిరోజూ తన 1000 పడగల మీద ఎంతో ఇష్టంగా ధరిస్తాడో అటువంటి ఆ శివుని మహాశక్తియే ఈ సతీదేవి. ఓ దేవతలారా, ఆ రుద్రుడు లేని ఈ యజ్ఞం త్వరలోనే ఘోరంగా ధ్వంసం కాబోతోంది. మీరందరూ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీ స్థానాలకు వెళ్లిపోండి అని హెచ్చరించి ఆ ఆకాశవాణి మాయమైపోయింది. ఆకాశవాణి పలికిన ఆ భయంకరమైన మాటలకు అక్కడ ఉన్నవారందరూ ఇప్పుడు ఏం చెయ్యాలా అని భయంతో బిక్కుబిక్కుమంటూ లేచి నిలబడ్డారు. ఇక అక్కడ ఆ రుభువుల చేత తరమబడిన ఆ శివగణాలు కైలాసానికి వెళ్లి ఆ రుద్రుడిని కలిసి ఆ యజ్ఞశాలలో జరిగిన ఘోరాన్నంతా ఉన్నది ఉన్నట్లుగా వివరించారు. దక్షుడు వేసిన ఆ నిందను, సతీదేవి పొందిన ఆ ఘోరమైన అవమానాన్ని మరియు ఆమె యోగాగ్నిలో తన దేహాన్ని త్యాగం చేసిన విధానాన్ని ఆ శివగణాల నోటి ద్వారా విన్న ఆ రుద్రుడు కోపంతో భగ్గున మండిపడ్డాడు. ఈ భూమి అంతా కంపించేలా తన పాదంతో నేలమీద గట్టిగా తన్ని తన తలమీద ఉన్న ఒక జటను పీకి విపరీతమైన కోపంతో ఆ పర్వతం మీదికి విసిరికొట్టాడు. మునులారా, ఆ పర్వతం మీద పడిన జట 2 ముక్కలై అందులో నుండి ప్రళయకాలంలో వచ్చే మహాభైరవుని అరుపులాంటి ఒక భయంకరమైన శబ్దం పుట్టింది. ఆ జట ముందు భాగం నుండి ఎంతో భయంకరమైన ఆకారంతో శివగణాలకు నాయకుడైన ఆ వీరభద్రుడు జన్మించాడు. పుడుతూనే ప్రళయకాలపు అగ్నిలాగా ఎంతో భయంకరంగా ఉన్న ఆ సహస్రబాహుడు అనగా 1000 చేతులు ఉన్న ఆ వీరభద్రుడు ఈ భూమండలాన్నంతటినీ గుండ్రంగా ఆక్రమించి ఇంకా పైకి 10 అంగుళాలు పెరిగాడు. ఆ తరువాత మహారుద్రుని కోపంతో వచ్చిన నిట్టూర్పు గాలి నుండి 100 రకాల భయంకరమైన జ్వరాలు మరియు 13 రకాల సన్నిపాత రోగాలు పుట్టాయి. ఆ జట వెనుక భాగం నుండి కోట్లాది భూతాలతో కూడిన ఆ మహాకాళి జన్మించింది. శివుని కోపం నుండి పుట్టిన ఆ భయంకరమైన జ్వరాలు సకల లోకాలను భయపెడుతూ ఈ సృష్టినంతటినీ దహిస్తాయా అన్నట్లుగా కనిపిస్తున్నాయి. ఎంతో భయంకరంగా ఉన్న
ఆ వీరభద్రుడు తన చేతులు జోడించి పరమేశ్వరుడికి ప్రణామం చేసి ఎంతో వినయంగా ఇలా ప్రార్థించాడు. మహారుద్రా, నువ్వు ఎంతో భయంకరమైన వాడివి. ఆ సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఈ ముగ్గురు నీ కళ్ళే. నాకిప్పుడు కర్తవ్యమేమిటో ఆజ్ఞాపించండి ప్రభూ. కంటిరెప్పపాటులో ఆ సముద్రాలన్నింటినీ ఎండగట్టమంటారా? ఈ పర్వతాలన్నింటినీ పిండి పిండి చెయ్యమంటారా? ఈ బ్రహ్మాండాన్నంతటినీ కాలి బూడిద చెయ్యమంటారా? ఆ దేవతలను ఘోరంగా అవమానించమంటారా? ఆ మునులను నా కోపంతో భయంకరంగా శిక్షించమంటారా? ఈ లోకంలో అసలు గాలే లేకుండా చెయ్యమంటారా? మీ అనుగ్రహముంటే నేను చెయ్యలేని పని అంటూ ఏదీ లేదు స్వామి. నాతో సమానమైన పరాక్రమం ఉన్నవాడు ఈ ముల్లోకాలలో ఎవ్వరూ లేరు. హే శంభో, మీరు మనసులో సంకల్పించుకుంటేనే పనులన్నీ పూర్తయిపోతాయి. అటువంటిది మీరే స్వయంగా మీ నోటితో ఆజ్ఞాపిస్తే నేను ఎంతటి అసాధ్యమైన పనినైనా సరే చిటికలో నెరవేర్చగలను స్వామి. ఇదంతా మీ అనుగ్రహమే అని వీరభద్రుడు అన్నాడు. సమస్త శుభాలనిచ్చే ఆ రుద్రుడు వీరభద్రుని ఉత్సాహపు మాటలకు ఎంతో సంతోషించి ఇలా ఆజ్ఞాపించాడు. వీరభద్ర, నువ్వు ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా నా ఆజ్ఞను నెరవేర్చి నాకు సంతోషాన్ని కలిగించు. నేను చెప్పేది శ్రద్ధగా విను. పరమ దుర్మార్గుడు, మహాగర్విష్ఠి, మూర్ఖుడు అయిన ఆ దక్షుడు ఒక యాగం చేస్తున్నాడు. అక్కడికి వెళ్లి ఆ యజ్ఞాన్ని, ఆ యజ్ఞంలో ఉన్న వస్తువులను అన్నింటినీ బూడిద చేయి. అంతటితో ఆగకుండా ఆ యజ్ఞానికి వచ్చిన దేవతలను, గంధర్వులను, యక్షులను మరియు అక్కడ ఉన్నవాళ్లందరినీ భస్మం చేయి. అక్కడ ఆ విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, యముడు కూడా ఉన్నారు. వాళ్లందరినీ కింద పడేసి తొక్కు. దధీచి మహర్షి చెక్కిన మాట వినకుండా ఎవరైతే ఇంకా ఆ యజ్ఞశాలలో ఉన్నారో వాళ్లందరినీ సంహారం చేయి. వాళ్లందరినీ ఆకర్షణ మంత్రాలతో ఒక్కచోటకు లాగి భయంకరమైన అగ్నిజ్వాలలతో వాళ్లను సజీవ దహనం చేయి. హే వీరా, ఆ దక్షుడు మొదలైన వాళ్లందరినీ, వాళ్ల భార్యలను, వాళ్ల బంధువులను ఎంతో అవలీలగా బూడిద చేసి వాళ్ల బూడిదను నీళ్లల్లో కలుపుకుని తాగేసేయి. ఆ యజ్ఞంలో వేదాలను చదువుతున్న ఆ ఋత్వికులను కూడా ఏమాత్రం వదిలిపెట్టకు అని శివుడు భయంకరమైన ఆదేశాలు జారీ చేశాడు. మహేశ్వరుని మాటలను ఎంతో భక్తితో విన్న ఆ వీరభద్రుడు ఆయనకు పాదాభివందనం చేసి ఆయన ఆజ్ఞను తలదాల్చి ఆ దక్షుని యజ్ఞశాలకు బయలుదేరాడు. ఆ వీరభద్రుడికి తోడుగా శత్రువులకు సింహస్వప్నంలాంటి వాళ్లు, ప్రళయకాలపు అగ్నిలాంటి వాళ్లైన కోట్లాది శివగణాలను శంభుడు వాళ్ల వెంట పంపాడు. ఆ కోట్లాది శివగణాలు ఆ వీరభద్రుని ముందు వెనుక నడుస్తూ బయలుదేరారు. కాళరాత్రిలాంటి అద్భుతమైన దేవతలతో కలిసి శివునిలాంటి అలంకారమున్నవాడు, 1000 చేతులు ఉన్నవాడు, పాములను ఆభరణాలుగా ధరించినవాడు అయిన ఆ వీరభద్రుడు ఎంతో భయంకరమైన రూపంతో తన రథమెక్కి కదన రంగానికి బయలుదేరాడు. ఆ వీరభద్రుని రథం 10,000 చేతులు పట్టేంత పెద్దదిగా ఉంది. ఆ రథాన్ని 10,000 సింహాలు లాగుతున్నాయి. ఇంకా ఎన్నో సింహాలు, పులులు, మొసళ్ళు, భయంకరమైన చేపలు, ఏనుగులు లాంటి జంతువులన్నీ ఆ రథానికి కాపలాదారులుగా నడుస్తున్నాయి. కాళి, కాత్యాయని, ఈశాని, చాముండ, ముండమర్దిని, భద్రకాళి, భద్రవైష్ణవి అనే ఈ నవదుర్గలతో కలిసి ఆ మహాకాళి తన భూతగణాలతో ఆ దక్షుణ్ణి సంహరించడానికి బయలుదేరింది. వాళ్లతో పాటుగా శాకిని, డాకిని, ప్రమథగణాలు, యక్షులు, కూష్మాండులు, పర్పటులు, చటకులు లాంటి భయంకరమైన బ్రహ్మరాక్షసులు కూడా తరలివెళ్లారు. గొప్ప వీరులైన భైరవులు మరియు క్షేత్రపాలకులు కూడా శివుని ఆజ్ఞతో వాళ్ల వెంట నడిచారు. యోగినుల సమూహమంతా 64 గణాలతో కదిలింది. ఆ గణాలకు నాయకులెవరంటే శంకుకర్ణుడు, కేకరాక్షసుడు, వికృతుడు, విశాఖుడు, పార్యాత్రికుడు, సర్వాంకకుడు, జ్వాలకేశుడు, సమదుడు, దుద్రభుడు, కపాలీసుడు, సర్వాంకుడు, కోటికుండు, విష్టంభుడు వీరందరూ తమ తమ గణాలతో బయలుదేరారు. వీళ్లే కాకుండా సన్నాదుడు, పిప్పలుడు, ఆవేశనుడు, చంద్రతాపనుడు, మహావేశుడు, కుండిపర్వతకుడు, కాలుడు, కాలకుడు, మహాకాలుడు, అగ్నికృత్, అగ్నిముఖుడు లాంటి కంటిచూపుతోనే భయంకరమైన మంటలు రేపగలిగే భయంకరమైన ఆకారం ఉన్న నాయకులు కోట్లాది శివగణాలతో ఆ దక్షుని యజ్ఞాన్ని నాశనం చెయ్యడానికి వీరభద్రుని వెంట నడిచారు. అంతేకాకుండా ఆదిత్యమూర్ధుడు, ఘనావహుడు, సన్నాహుడు, కుముదుడు, అమోఘుడు, కోకిలుడు, కాష్ఠాగూఢుడు, సుకేసి, వృషభుడు, సుమంత్రకుడు, కాకపాదోదరుడు, సంతానకుడు వీరందరూ ఎన్నో కోట్లాది శివగణాలతో ఎంతో ఉత్సాహంగా ఆ దక్షుణ్ణి సంహరించడానికి ముందుకు కదిలారు. దేవదేవుడికి
దక్షుడికి ఎంతో ఇష్టమైన తండువు, భృంగి, రీటి లాంటి వాళ్లు కూడా ఆడుతూ పాడుతూ గెంతుతూ ఎంతో సంతోషంగా నడిచారు. గొప్ప పరాక్రమవంతుడైన ఆ వీరభద్రుడు శివుని ఆజ్ఞతో 1120 కోట్ల శివగణాలతో, 1000 కోట్ల భూతాలతో మరియు తన రోమాల నుండి పుట్టిన 3 కోట్ల భయంకరమైన కుక్కలతో ఎంతో కోపంతో ముందుకు కదిలాడు. త్రిశూలాలు, గదలు, గొడ్డళ్ళు, కత్తులు, రోకళ్ళు లాంటి భయంకరమైన ఆయుధాలను పట్టుకుని శంఖాలు, భేరీలు లాంటి వాద్య ధ్వనులతో ఆ ఆకాశం, భూమి అంతా దద్దరిల్లేలా ఆ రుద్రగణాలు ఆ వీరభద్రుని వెనక కదిలారు. ఆ విధంగా దక్షుని యజ్ఞాన్ని నాశనం చేయడానికి వీరభద్రుడు జైత్రయాత్రకు బయలుదేరగానే ఇక్కడ ఆ యజ్ఞశాలలు దక్షుడికి మరియు ఇతర దేవతలకు ఎన్నో భయంకరమైన అపశకునాలు కనిపించడం మొదలయ్యాయి. ఆ యజ్ఞశాలలో ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అనే 3 రకాల భయంకరమైన ఉత్పాతాలు కనిపించాయి. దక్షుని ఎడమ కన్ను, ఎడమ చెయ్యి మరియు తొడ అదరడం మొదలయ్యాయి. ఇది ఎంతో ఘోరమైన అశుభానికి సంకేతం. భూమి ఒక్కసారిగా కంపించింది. మధ్యాహ్నం సమయంలోనే ఆకాశంలో నక్షత్రాలు కనిపించాయి. దిక్కులన్నీ దుమ్ము, ధూళితో నిండిపోయాయి. సూర్యుడు రకరకాల రంగులలో, భయంకరమైన ఆకారాలతో ఎంతో వింతగా కనిపిస్తున్నాడు. ఆకాశం నుండి మెరుపుల్లాగా నక్షత్రాలు నేలమీద రాలిపడుతున్నాయి. నక్షత్ర మండలాలన్నీ తమ దారి తప్పి అటూ ఇటూ తిరుగుతున్నాయి. వేలాది రాబంధులు ఎగురుతూ వచ్చి దక్షుని తలమీద వాలుతున్నాయి. ఆ రాబంధుల రెక్కల నీడ వల్ల ఆ యాగమండపమంతా రాహువు కమ్మేసిన సూర్యునిలాగా పూర్తిగా కాంతిని కోల్పోయి చీకటిగా మారిపోయింది. ఆ యాగశాల ప్రాంగణంలో నక్కలు భయంకరంగా ఊళలు వేశాయి. అడవి పందులు ఎంతో వికృతంగా అరిచాయి. ఎక్కడ చూసినా తెల్లటి తేళ్లు పుట్టుకొచ్చాయి. ఆకాశం నుండి ఉల్కలు వర్షంలాగా రాలిపడుతున్నాయి. దుమ్ము రేపుతూ ఎంతో భయంకరమైన సుడిగాలులు వీచాయి. ఆ సుడిగాలి ధాటికి అక్కడున్న సమస్తం కంపించిపోయింది. ఆ యజ్ఞశాల ఒక్కసారిగా గాలిలోకి పైకి లేచింది. మిడతల దండులాంటి ఒక భయంకరమైన పురుగుల గుంపు ఆ ప్రాంతాన్నంతటినీ కమ్మేసింది. దక్షుడు మరియు అక్కడున్న దేవతలందరూ రక్తాన్ని కక్కుకున్నారు. వాళ్లందరూ గాలిలో పెట్టిన దీపంలాగా భయంతో వణికిపోతున్నారు. కత్తులతో నరికితే వచ్చే బాధతో ఎలాగైతే రోధిస్తారో వాళ్లందరూ అలాగే ఏడుస్తున్నారు. ఆకాశం నుండి కుండపోతగా రక్తవర్షం కురిసింది. దిక్కులన్నీ చీకటిమయంగా మారిపోయాయి. నలుదిక్కుల నుండి మంటలు వచ్చి ఆ ప్రాంతమంతా వేడెక్కిపోయింది. వరదకు కొట్టుకుపోయే నది ఒడ్డున ఉన్న చెట్లలాగా వాళ్లందరూ నేలమీద పడిపోయారు. కర్రదెబ్బలు తిన్న భయంకరమైన పాములలాగా ఎలాంటి స్పృహ లేకుండా కిందపడి ఉన్నారు. కొంతమంది బంతుల్లాగా గాలిలోకి ఎగిరి కింద పడుతున్నారు. వాళ్లు ఏడ్చే ఏడుపు నీటి పక్షులు అరిచే శబ్దంలాగా ఉంది. బ్రహ్మ, విష్ణువులతో సహా అక్కడున్నవారందరూ అచ్చం తాబేలు తన తలను, కాళ్లను ఎలాగైతే డొప్పలోకి లాక్కుంటుందో అలా భయంతో ముడుచుకుపోయి ఎంతో బాధపడ్డారు. దక్షుడు ఆ మహాభయంకరమైన ఉత్పాతాన్ని చూసి ప్రాణభయంతో వణికిపోతూ తనను కాపాడే ఆ శ్రీహరిని ఆశ్రయించి ఇలా ప్రార్థించాడు. మరి తరువాతి ఎపిసోడ్లు వీరభద్రము దక్షుని యజ్ఞాన్ని నాశనం చేయడం, దక్షుని తల నరకడం లాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ బటన్ నొక్కండి. అలాగే కమెంట్స్ పక్కనే ఉన్న హైప్ బటన్ను కూడా గట్టిగా నొక్కి మన నాని ఎపిక్స్ ఛానల్కు మీ అద్భుతమైన సపోర్ట్ ఇవ్వండి. ప్రతి సోమవారం ఉదయం 9 గంటలకు మన ఛానల్లో వచ్చే శ్రీ శివ మహాపురాణం సిరీస్ సరికొత్త ఎపిసోడ్స్ను మిస్ అవ్వకుండా తప్పక చూడండి. మీ భక్తిని చాటుకుంటూ కమెంట్స్లో ఓం నమః శివాయ అని మార్మోగించండి.